నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సీఎం రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నారండి. ఇలువైన భూములు, కోట్ల చేసే భూముల్లో పేదవాళ్ళ కోసం ఇందిరమ్మ టవర్స్ను నిర్వహిస్తున్నారు. అక్కడ నిర్మిస్తున్న ఇళ్లను పేదవాళ్ళకి ఇవ్వడానికి కేపీహెచ్బి హైదరాబాదులోని కేపీహెచ్బి కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల టవర్ల నిర్మాణానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుతో కలిసి గురువారం భూమి పూజ చేశారండి. అక్కడ కోట్ల విలువైన భూమి పేదవాళ్ళ కోసం ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇవ్వాలని, కూకటపల్లి ప్రజలంటే చాలా ఇష్టమని, నేను కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోతే మల్కాజిగిరి నుంచి ఎంపీగా నన్ను గెలిపించిన కూకటపల్లి ప్రజలను ఎప్పటికీ మర్చిపోనని, కూకటపల్లి ప్రజలకు ఏమి కావాలో చెప్పండి అని అన్ని విధాలా నేను చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. అలాగే కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలకు కష్టాలు రావాలని, కరువు రావాలని కొంతమంది అఘోర పూజలు కూడా చేస్తున్నారని, అలాంటి వాళ్ళకు దేవుడు సహకరించడని, మంచి చేసే వాళ్ళకే దేవుడు సహకరిస్తాడని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే ఎంతో విలువైన భూముల్లో పేదవాళ్ళ కోసం ఇందిరమ్మ టవర్స్ నిర్మించి పేదవాళ్ళకు ఇక్కడ ఇవ్వాలని, కూకటపల్లి ప్రజలంటే చాలా ఇష్టం అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నారు, వాళ్ళు అఘోర పూజలు చేసినా దేవుడే మా దిక్కు, దేవుడు వాళ్ళ సైడ్ ఉండడు, మా సైడ్ ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే నేను పెద్ద చదువుకోలేదు కానీ పేదవాళ్ళకు మేలు చేయాలనే ఆలోచన నాలో ఉందని, పేదవాళ్ళకు ఏ కష్టం లేకుండా చూడడానికే నన్ను సీఎంగా చేశారని, దేవుడు మా సైడ్ ఉన్నాడని, 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయకుండానే ఇబ్బందులు పెట్టారని, డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటూ ఊరించారని కానీ ఇవ్వలేదని, మేము ఇప్పుడు కోట్లు విలువ చేసే భూముల్లో ఇండ్లు కడుతున్నామని, పేద ప్రజల కోసం మేము చేస్తున్న దానికి కూడా దేవుడు సహకరించారని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. వాళ్ళు అఘోర పూజలు చేసినా దేవుడు మాకే దిక్కు. అలాగే రాష్ట్రంలో ఎల్లంపల్లి నిండింది, సమస్య లేకుండా దేవుడు వానలు కురిపించాడు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటూ ఊరిచ్చారు కానీ ఇవ్వలేదు. మేము ఇప్పుడు కోట్లు విలువ చేసే భూముల్లో ఇల్లు కడుతున్నాం, ఎక్కడ పనిచేసే వాళ్ళకి అక్కడే ఇంటిని కట్టిస్తున్నాం, అబద్ధాలు సంఘాలు పెట్టుకొని కొందరు ప్రచారం చేస్తున్నారు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. కేపీహెచ్బి కాలనీలో, హైదరాబాద్ కేపీహెచ్బి కాలనీలో కోట్ల విలువ చేసే భూముల్లో ఇందిరమ్మ టవర్స్ పేరుతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి పేద ప్రజలకు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారండి. అలాగే కొంతమంది కర్ణాటక, తమిళనాడు పోయి కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బదనాయం కావాలి అని అఘోర పూజలు కూడా చేస్తున్నారు అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కే ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిదని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. తాను గొప్ప తెలివిగల వాడినని, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని చెప్పను కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన తనకు ఉంది అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. అలాగే రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, పేద ప్రజల కోసం కష్టపడతా, నేను పెద్ద చదువులు చదువుకోకపోయినా పేద ప్రజల కోసం నేను చేస్తున్నాను, దేవుడు కూడా మన సైడే ఉన్నాడు, తనను దేవుడు కాపాడడానికి అదొకటి చాలునని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని కేపీహెచ్బి కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు టవర్ల నిర్మాణానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుతో కలిసి గురువారం ఆయన భూమి పూజ చేశారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంకా మాట్లాడుతూ, 10 ఏళ్ళు బీఆర్ఎస్, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలు బేరీ చేసుకున్నారు, అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని సందనంగా
కేసీఆర్ పరిస్థితి ఉంది. 10 ఏళ్ళ అధికారంలో ఉండి పక్క రాష్ట్రాలకు పోయి చేతబడి చేస్తారా? ఆ చేతబడి తిరగబడితే ఏమవుతుందో తెలుసా? బుద్ధి చక్కగా లేకపోతే చేతబడి కూడా తిరగబడుతుంది. ఫామ్ హౌస్ లో నుంచి బయటికి వెళ్లకుండా ఐదు తిరగబడి మిమ్మల్ని అష్టదిగ్బంధం చేస్తుందని బీఆర్ఎస్ మీద సీఎం రేవంత్ రెడ్డి గారు విమర్శించారు. గతంలో ముఖ్యమంత్రిని టీవీలో తప్ప ఎప్పుడైనా నేరుగా చూశారా అని ప్రశ్నించారు. తాను మీ మధ్యనే తిరుగుతున్నానని చెప్పారు. మంచి మనసుతో మంచి ఆలోచనతో వచ్చానని, అభివృద్ధిలో తనకు రాజకీయాలు లేవని తెలిపారు. అందరూ సహకరిస్తే అద్భుతమైన తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఒడిదుడుకులను అధిగమించి ఆర్థికంగా నిలుపుకొని విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి తనకు శక్తిని ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు మిత్తి కడుతూనే అన్ని మంచి పనులు చేస్తున్నానని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వయసు ఓపిక ఉంది, మీకోసం పని చేయాలన్న సంకల్పం ఉంది. విధ్వంసమైన తెలంగాణ వికాసం వైపు నడిపించడానికి రోజుకు 12 నుంచి 18 గంటలు పనిచేసే శక్తి దేవుడు ఇచ్చాడు. గతంలో ఉన్న పథకాలు కొనసాగిస్తూ అదనంగా సంక్షేమాన్ని అందిస్తున్నామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకు సిలిండర్, 70,000 ఉద్యోగాలు, దీపం పథకం కింద 400 రూపాయలకు స్టవ్, సిలిండర్ తదితర పథకాలను వివరించారు. స్వయం సహాయక సంఘాలకు 0 వడ్డీ అంటూ గత ప్రభుత్వం గుండు సుట్ట పెట్టిందని, తాము 65,000 కోట్లు బ్యాంకు ఇచ్చి 2,500 కోట్లు మీ తరపున బ్యాంకు వడ్డీ చెల్లించామని తెలిపారు. కానీ కొంతమంది సోషల్ మీడియాలో అబద్ధాలు సంఘాలు పెట్టుకొని అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇండ్లు స్థలాలు కావాలని కాంగ్రెస్ ఇచ్చిందని, ఇవాళ ఆ సాంప్రదాయమే దెబ్బతినిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అహనా పెళ్ళంటే సినిమాలో కోటా శ్రీనివాసరావు పైన కోడిని కట్టి కింద ఉత్తన్నం తిన్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటూ పేదోళ్ళకందరికీ ఊరిచ్చి చెప్పారు. ఇందరమ్మ ఇండ్లు అంటే డబ్బా ఇండ్లు అన్నారా? అవి వద్దు అన్నారు. మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఎంతమందికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి సభాయకులను అడిగారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కొల్లూరు, మేడ్చల్ అవతల కడితే పోయేది ఎన్నడు, ఉండేది ఎన్నడు, వాప్స్ వచ్చేవి ఎన్నడు ప్రశ్నించారు. పనులు చేసుకుని పోయే వారికి మధ్యరాత్రి అయిందని, పిల్లలు పండుకుంటున్నారని విమర్శించారు. ఇవాళ మా శ్రీనివాసరెడ్డి ఆలోచన చేసిండు, నాతోని పంచాయతీ పెట్టుకున్నాడు, అది విలువైన భూమి అని. ఇలా అయితే ఎలా అంటే మనం మాట ఇచ్చాం, 1,00,000 ఇళ్ళు కట్టాల్సిందే అని పట్టుబెట్టారు. కూకటపల్లిలోని పాండబ్బా అంత జాగా కావాలంటే 20 లక్షలు కావాలి. అలాంటిది 11 ఎకరాల భూమిని ఇందరమ్మ ఇండ్లు కట్టి ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు. ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇక్కడే ఇవ్వాలని, ఇక్కడ ఉండే వాళ్లకు ఇక్కడే ఇల్లు కట్టాలని స్పష్టం చేశారు. ఒక మంచి సంకల్పంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నాడంటూ ఆయన హౌసింగ్ శాఖ అధికారులను సీఎం అభినందించారు. మీకు ఇల్లు వచ్చిందంటే భూమికి అనా పైసా చెల్లించాల్సిన అవసరం లేదని, ఇందరమ్మ ఇళ్ళు కట్టడానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుందని, మిగతా 5-6 లక్షలు లబ్ధిదారులు ఇస్తారని, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా రద్దు చేశామని ఆదేశాలు ఇచ్చారు. కూకటపల్లిలో కేపీహెచ్బి కాలనీలో 11 ఎకరాల్లో ఇందరమ్మ టవర్స్ కట్టి పేదలకు ఇందరమ్మ ఇండ్లను ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చారు. ఎందుకంటే 11 ఎకరాలు 1,000 కోట్లలో భూమి. అలాంటి భూమిలో పేదవాళ్ళ కోసం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ గొప్ప దాన్ని అభినందించాలా. రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళ అధికారంలో ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటూ ఊరిచ్చారే తప్ప ఒక ఇల్లు ఇవ్వలేదు. మేము అధికారం లేకొచ్చాం, ఈ పొద్దు అందరికి కూడా ఇందరమ్మ ఇల్లు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. వాళ్ళు అఘోర పూజలు చేసినా దేవుడు మా దిక్కే ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇదేనండి రేవంత్ రెడ్డి గారి యొక్క ఇందరమ్మ టవర్స్ పేరుతో పేదవాళ్లకు ఇందరమ్మ ఇల్లు కట్టిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా పేద ప్రజలు అందరూ కూడా అతనికి
మంచి జరగాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.